నమస్కారం అండి, మీతో మాట్లాడుతుంది డాక్టర్ కర్ణ కుమార్, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. సో మా ప్రాక్టీస్లో ప్లేట్స్ తగ్గి వచ్చే పేషెంట్స్ చాలా మందిగా చూస్తుంటాం. వీళ్ళు ఐటీపీ అనేది కామన్గా గమనిస్తుంటాము. ఈరోజు ఒక పేషెంట్ వాళ్ళ పేరెంట్స్ నాతో పర్సనల్గా మాట్లాడారు. వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ చేయాలనుకుంటున్నారు. డాక్టర్ మరి మ్యారేజ్ చేయొచ్చా లేదా, ప్రెగ్నెన్సీలో ఏమైనా ఇబ్బందులు వస్తాయనే క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇది జనరల్గా ఈ ఐటీపీ ఏ వయసులో రావచ్చు, కానీ ఎక్కువ మందిలో అంటే యంగ్ ఫీమేల్స్లో కామన్గా గమనిస్తుంటాం. అంటే 20 నుంచి 30 ఏళ్ళ మధ్య లేడీస్లో కొద్దిగా ఎక్కువగా గమనిస్తుంటాం. సో ఈ వయసులో ఈ ప్లేట్ తగ్గితే వచ్చే ఛాలెంజెస్, వాటి వల్ల ఇబ్బందులు, ట్రీట్మెంట్, ఇవన్నీ మనం సపరేట్గా మనం డిస్కస్ చేసినాం. కానీ ఈరోజు ముఖ్యంగా వీళ్ళలో మ్యారేజ్ చేయొచ్చా లేదా, మరి ప్రెగ్నెన్సీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎట్లా ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాలి అనేది గమనిస్తాం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఐటీపీ డిసీజ్ వచ్చిన వెంటనే పేషెంట్స్లో ఒక రకమైన భయము, ఒక ఆందోళన, యాంగ్జైటీ ఇవన్నీ ఉంటాయండి. సో ఇవన్నీ కూడా ఫస్ట్ 3 months కొద్దిగా సెటిల్ అవ్వడానికి, ఆ డిసీజ్ గురించి అవగాహన రావడానికి, ఆ డిసీజ్ కంట్రోల్ అవ్వడానికి, ప్లేటెట్స్ ఒక స్టేబుల్ లెవెల్ రావడానికి టైం పడుతుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మ్యారేజ్ పార్ట్నర్ మనకు దొరికినాడు, లేకపోతే వెంటనే మ్యారేజ్ చేసేయాలి, మళ్ళీ ఆపర్చునిటీ వస్తుంది లేదని ఆలోచనలు ఉండొచ్చు. కానీ కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అమ్మాయి ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసుకోగలగడము, ఆ కాన్ఫిడెంట్గా అవ్వడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఇప్పుడు తనకే కాన్ఫిడెన్స్ లేకుండా డిసీజ్ పైన మ్యారేజ్ చేసుకున్నప్పుడు పార్ట్నర్తో సో విభేదాలు రావడానికి, మనస్పర్ధలు రావడానికి, కోఆపరేషన్ లేకపోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మొట్టమొదటి ఏంటంటే ఆ డిసీజ్ గురించి మీకు, అమ్మాయికి, మీ ఫ్యామిలీకి ఒక అర్థమయ్యేంత వరకు వెయిట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐటీపీ క్యాన్సర్ కాదు, చాలా మట్టుకు ఈ డిసీజ్లో ప్రాణహాని అనేది చాలా చాలా తక్కువ కేసెస్లోనే రేర్గానే చూస్తాము. ఈ ప్లేటెడ్ ఫ్లక్చుయేషన్ వల్ల ఎక్కువ ఇబ్బంది పడతారు తప్పిస్తే విపరీతమైన బ్లీడింగ్ సమస్యలతో బాధపడే వాళ్ళు కొద్దిమంది అని చెప్పాలి. సో ఇందులో కూడా ప్లేటెడ్ కౌంట్ని మనం 50,000 60,000 పెట్టుకొని తక్కువ డోస్ మెడిసిన్స్ వాడినప్పుడు చాలా మటుకు వీళ్ళు నార్మల్ వ్యక్తుల్లాగా జీవిస్తారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ అమ్మాయికి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఆ డిసీజ్ గురించి ఎట్లా మేనేజ్ చేసుకోవాలని తెలిసిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే మ్యారేజ్ వరకు వెళ్ళొచ్చు. ఇక్కడ మ్యారేజ్ చేసుకోకూడదు, వీళ్ళు మ్యారేజ్కి ఎలిజిబుల్ కాదని మనం చెప్పేయలేదు. ఎందుకంటే ఐటీపీలో మ్యారేజ్ చేసుకొని నార్మల్గా జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని హ్యాపీగా డెలివరీ అయిన పేషెంట్స్ కూడా చాలామంది ఉన్నారని చెప్పాలి. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మ్యారేజ్ చేసే ముందు పార్ట్నర్కి ఈ విషయం చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి డాక్టర్ పార్ట్నర్ చెప్తే వింటారా, మరి ఒప్పుకుంటారా మ్యారేజ్, మరి డిసీజ్ ఉంది కదా, ఇన్ని ఆలోచనలు మనకు వస్తాయి. కానీ జనరల్గా ఏమవుతుందంటే పార్ట్నర్కి చెప్పకుండా మ్యారేజ్ చేసినప్పుడు మ్యారేజ్ తర్వాత మా ప్రాక్టీస్లో మేము చూసిన పరిస్థితి అంటే చాలా మట్టుకు వాళ్ళ మధ్య గొడవలు రావడము, వీళ్ళు చెప్పలేదు, దాచిపెట్టినారు, మోసం చేసినారనే ఫీలింగ్తోనే పార్ట్నర్ ఎక్కువ బాధపడ్డము, తర్వాత వీళ్ళని దూరం పెట్టడము, ఇటువంటి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. సో మ్యారేజ్కి ముందు ఉన్న సమస్య కంటే మ్యారేజ్ తర్వాత వచ్చే సమస్యలు విపరీతంగా ఎక్కువైపోవడాన్ని మేము గమనించినాం. సో వీలైనంత వరకు అంటే అన్ని కేసెస్లో సో పార్ట్నర్కి చెప్పడం ఇంపార్టెంట్. మరి పార్ట్నర్కి ఏం చెప్తాము, డాక్టర్ ఆ జబ్బు గురించి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే మీరు చెప్పలేకపోవచ్చు, కానీ మీ ట్రీటింగ్ హెమటాలజిస్ట్ ఇది సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలుగుతారు. సో వాళ్ళకి ఈ డిసీజ్ గురించి అవగాహన తెప్పగలుగుతారు. సో ఇట్లా మ్యూచువల్ అగ్రిమెంట్తో మ్యారేజ్ చేసుకున్నట్లయితే చాలా మట్టుకు మీకు మ్యారేజ్ తర్వాత ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత ముందుకెళ్ళేటప్పుడు ప్రెగ్నెన్సీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చూసినప్పుడు మళ్ళీ అగైన్ సో ఐటీపీ ఉన్న పేషెంట్స్ ప్రెగ్నెన్సీ అవ్వకూడదు, ప్రెగ్నెన్సీలో వెళ్ళకూడదు అనేది ఏం లేదండి. సో ప్లేటెడ్ కౌంట్ బట్టి, వాళ్ళు వాడే మెడికేషన్స్ బట్టి సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలోకి వెళ్ళొచ్చు. కొన్ని పరిస్థితుల్లో ప్లేటెడ్ ఎక్స్ట్రీమ్గా లో ఉండి వాడకూడదు అంటే ప్రెగ్నెన్సీలో మనము జనరల్గా వాడే మెడిసిన్స్ ప్రెగ్నెన్సీలో కొన్ని వాడకూడదండి. అటువంటి మెడిసిన్స్ ఉన్నప్పుడు బ్లీడింగ్ ఎక్కువగా అయ్యే పేషెంట్స్, తర్వాత ఫిట్గా లేని పేషెంట్స్, వీళ్ళు కొద్దిగా ప్రెగ్నెన్సీని పోస్ట్ పోన్ చేయడము, అవాయిడ్ చేయడం మంచిదే. కానీ జనరల్గా ఫిట్గా ఉండి తక్కువ డోస్ మెడిసిన్స్ వేసుకుంటూ ప్లేటెడ్ కౌంట్ ఒక 70, 80, 60,000 ఉండే పేషెంట్స్ హ్యాపీగా ప్రెగ్నెన్సీలోకి ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత వెళ్ళిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అక్కడ హెమటాలజిస్ట్తో ఫాలోఅప్లో ఉండము, గైనకాలజిస్ట్తో క్లోజ్ ఫాలోఅప్లో ఉండము. సో ప్లాన్ ఏంది, డెలివరీ ప్లాన్ ఏంది, సో ఎంత కౌంట్ వచ్చేంత వరకు రిస్క్ ఉంటుంది, రిస్క్ ఉండదు, ఆ గైనకాలజిస్ట్ హ్యాండిల్ చేస్తారా చేయరా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ రీసెంట్గా జరిగిన ఈవెంట్ ఏంటంటే మా పేషెంట్ ఫాలోఅప్లో ఉన్నారు. ప్లేటెడ్ కౌంట్ ఇంచుమించు 34,000 మెయింటైన్ అవుతుంది త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ. కొన్ని మెడిసిన్స్తో ఆ లెవెల్ వరకే వచ్చింది. అక్కడ లోకల్ గైనకాలజిస్ట్ మొదట్లో హ్యాండిల్ చేస్తామని వచ్చారు, కానీ లాస్ట్ మూమెంట్లో వాళ్ళకి ఎందుకో రిస్క్ అనిపించింది, తీసుకోలేదు. అట్లా 2-3 హాస్పిటల్స్ రిజెక్ట్ చేసేసరికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా తిరిగి తర్వాత మా దగ్గరికి వచ్చిన తర్వాత డెలివరీ అవ్వడం జరిగింది. బేబీ హెల్తీగా ఉంది, డెలివరీ అయిపోయింది. ఇక్కడ ముఖ్యమైనదంటే మీ గైనకాలజిస్ట్తో క్లియర్ కట్గా మాట్లాడుకోండి, ఇది ప్రాబ్లం, ఇది మీరు హ్యాండిల్ చేస్తారా లేరా, లాస్ట్ మూమెంట్లో ఇబ్బంది ఏమైనా వస్తుందా, దానికి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, బ్యాకప్ ఏంది, ఎటువంటి సమస్యలు రావచ్చు. ఈ ప్రిపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు. ఇవన్నీ ఆలోచన లేకుండా మీరు ముందుకు వెళ్ళినప్పుడు అనవసరంగా టెన్షన్, రిస్క్
ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ప్రెగ్నెన్సీ ముందు ఒకసారి కౌన్సిలింగ్, ప్రెగ్నెన్సీకి వెళ్ళొచ్చా లేదా, వెళ్ళిన తర్వాత ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ పలానా పేషెంట్ ప్రెగ్నెన్సీకి వెళ్ళొచ్చా లేదా, కొద్దిగా వెయిట్ చేయాలా, పోస్ట్పోన్ చేయాలా, మెడిసిన్స్ ఏమైనా మోడిఫై చేసుకోవాలి, ఫస్ట్ స్టెప్. ప్రెగ్నెన్సీకి వెళ్ళిన తర్వాత క్లోజ్ మానిటరింగ్ సెకండ్ స్టెప్. డెలివరీ దగ్గర పడే కొద్దీ బ్యాకప్ ప్లాన్స్, డెలివరీ ఎట్లా ప్లాన్ చేయబోతున్నాము, వీళ్ళలో మనకి ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఉంటుందండి జనరల్గా, అంతవరకు మనం వెయిట్ చేయకూడదు. ఎలెక్టివ్గానే వీళ్ళలో ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది, కొద్దిగా ముందుగానే డెలివరీ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఏ మెథడాలజీతో డెలివరీ చేయాలా, సిజేరియనా నార్మల్ డెలివరీ, కౌంట్ ఎంత పెట్టుకోవాలి, ఏ మెడిసిన్ పనిచేస్తుంది, ఏ మెడిసిన్ పనిచేయట్లేదు, బ్యాకప్కి ఏ మెడిసిన్స్ ఉన్నాయి, అక్కడ మీ సెటప్లో ఈ పేషెంట్ని హ్యాండిల్ చేయగలిగే ఫెసిలిటీ ఉందా లేదా, ప్లేట్లెట్స్ మనం ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం కొన్నిసార్లు ఉంటుంది, అవి అందుబాటులో ఉన్నాయా లేవా. సో తర్వాత బేబీ పుట్టిన తర్వాత జనరల్గా ఏంటంటే ఫస్ట్ వీక్ వరకు బేబీ ప్లేటెట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఆ బేబీని మానిటరింగ్ చేసే న్యూనటాలజిస్ట్ లేదంటే పీడియాట్రిషియన్ అక్కడ ఉన్నారా లేదా. సో ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవన్నీ మీరు ఏం చేయాలంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసిన ముందే, ప్రెగ్నెన్సీలో స్టార్ట్ అయినప్పుడే ఇవన్నీ ప్లాన్ చేసుకొని పెట్టేసుకోవాలన్నట్టు. సో ఇవన్నీ చేసుకుంటే జనరల్గా చాలా మటుకు ప్లాన్డ్గా చేసినప్పుడు కాంప్లికేషన్స్ కానీ రిస్క్ కానీ చాలా తక్కువే ఉంటుంది. సో మా ఎక్స్పీరియన్స్లో 50-60 వేలు, కొన్నిసార్లు 30-40 వేల ఉన్నవాళ్ళు కూడా మన ప్లేటెడ్ సపోర్ట్తో డెలివరీలు బాగా అయిన కేసెస్ ఎక్కువ ఉన్నాయి. కొన్నిసార్లు అన్ప్లాన్డ్కి వెళ్ళినప్పుడు ప్లేటెట్స్ ఎంత ఉందో చూసుకోకుండా, సరిగ్గా ప్రికాషన్స్ తీసుకోకుండా ఉన్నటువంటి ఎమర్జెన్సీగా డెలివరీ అయినప్పుడు కాంప్లికేషన్స్ కానీ లైఫ్ రిస్క్ కానీ బేబీకి రిస్క్ కానీ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ విషయాల్ని మనమంతా గుర్తుపెట్టుకున్నట్లయితే సో ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ప్రాపర్గా ఎలా వెళ్ళాలి అనేది చాలా మటుకు కన్ఫ్యూషన్ మనకి ఉండదండి.